శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు, మహాసన్నిధానం వారు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారు, తత్కరకమల సంజాతులు, జగద్గురువులు, సన్నిధానం వారు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారు, ఉభయ జగద్గురువులకు సాష్టాంగ ప్రణామములు చేసి ఆ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠానికి అనుబంధ సంస్థ అయినటువంటి అహం బ్రహ్మాస్మి అనే సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈనాటి వేదాంత శ్రవణం సదస్సుకు నన్ను ఆహ్వానించడం, నా చేత కొన్ని విషయాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో మాట్లాడించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వేదాంతం ఒక విహంగ వీక్షణం అని మొదటి విషయాన్ని సంస్థ వారు నిర్దేశించారు. వేదాంతము అంటే వేదముల యొక్క చివరి భాగము అని అర్థం. వేదములన్నీ కూడా 4 వేదాలు కూడా కర్మకాండ జ్ఞానకాండ అని చెప్పి 2 విధములుగా విభజింపబడింది. మధ్యలో కొంత ఉపాసనాకాండ కూడా ఉన్నది. ఆయా దేవతలని ఉపాసన చేయడం. కర్మకాండ మనబోటి సామాన్య మానవులను ఉద్దేశించి చెప్పబడినటువంటి భాగం. జ్ఞానకాండ కొద్దిగా చిత్తశుద్ధి కలిగిన తరువాత మనకు నిర్దిష్టమైనటువంటి కర్మలని ఆచరించిన తరువాత చిత్తశుద్ధి కలిగి మన చిత్తంలో ఉన్నటువంటి మాలిన్యమంతా తొలగిపోయి బ్రహ్మజ్ఞానం పొందడానికి, గురువులు ఉపదేశించే ఆత్మతత్వాన్ని గ్రహించడానికి ఒక యోగ్యత లభిస్తుంది. అది వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తుల వల్ల మనకు ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం సిద్ధించిన తరువాత అదే మోక్షము అంటే అజ్ఞాన నివృత్తి, అవిద్యా నివృత్తి. ధర్మార్థ కామ మోక్షములనేటువంటి ఈ 4 పురుషార్థాలలో మోక్షము పరమ పురుషార్థము. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని పొందిన తరువాత ఇవి సామాన్యమైనటువంటి పురుషార్థాలు. నిజానికి
వ్యాకరణ శాస్త్రంలో మహాభాష్యంలో నాగేశ భట్టు వారు ఉద్యోత వ్యాఖ్యానంలో మనకి రెండే పురుషార్థాలని చెప్పడం జరిగింది, ధర్మము మోక్షము అని. అర్థము కామము అనేటువంటివి ఆనుషంగికమైనటువంటి పురుషార్థాలే తప్ప ప్రధానమైనటువంటివి ధర్మము మోక్షము. అంటే మనం ధర్మాన్ని ఆచరించిన తరువాత మొట్టమొదట మనం చేయవలసింది ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించాలి. మనం ధర్మాన్ని ఆచరిస్తేనే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపినందువల్ల నేను ఇందాక చెప్పినట్టుగా మోక్షం పొందడానికి, ఆ బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హత లభిస్తుంది. అందుకని ధర్మము మనమందరం కూడా ఆచరించవలసినటువంటి విషయం. అయితే ఈ ధర్మము ఏమిటో ఎలా తెలుసుకోవాలి? వేదాల వల్లే తెలుసుకోవాలి. వేదోఖిలో ధర్మమూలమని చెప్పి పెద్దలు చెప్పారు. వేదమే ధర్మానికి మూలం. నేను మొట్టమొదట చెప్పినట్టుగా వేదం కర్మకాండ, జ్ఞానకాండ అని చెప్పి రెండు రకాలుగా విభజింపబడిందని చెప్పాను కదా. అందులో కర్మకాండ అంతా ధర్మాన్ని ప్రతిపాదించేటువంటి భాగం. ధర్మము అంటే మనకి విధింపబడినటువంటి శాస్త్రీయమైనటువంటి కర్మలు అని అర్థం. వేదంలో అనేక కర్మలు విధింపబడ్డాయి, యజ్ఞయాగాదులు విధింపబడ్డాయి. మనము దైనందిన జీవితంలో ఆచరించవలసినటువంటి కర్మలు విధింపబడ్డాయి. ప్రధానంగా ఆచార్యదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ, ఇవి సామాన్యంగా మనమందరం కూడా ఆచరించవలసినటువంటి విషయాలు. తల్లిదండ్రులని పూజించిన తరువాత, తల్లిదండ్రులని భగవత్ స్వరూపులుగా మనం భావించిన తరువాత మనం ఏ కార్యం చేసినా, ఏ కర్మలను చేపట్టినా ఫలవంతములు అవుతాయి. మనకి విద్య నేర్పినటువంటి గురువులని దైవస్వరూపంగా మనం భావించినట్లయితే, మనకి ప్రత్యక్ష దైవము మన గురువే అని భావించినట్లయితే మనం చేపట్టినటువంటి కార్యాలన్నీ కూడా ఫలవంతములవుతాయి. మనకి విద్య నేర్పినటువంటి గురువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. మనకు విశ్వానికంతటికీ కూడా, ప్రపంచానికంతటికీ కూడా గురువులు జగద్గురువులు. వారే పరమ జగద్గురువులు భారతీతీర్థ మహాస్వాములు వారు. జగద్గురువులు సన్నిధానం వారు విధుశేఖర భారతీ మహాస్వాములు వారు. వారి ఆదేశాలను అనుసరించి, వారి యొక్క ఉపదేశాలను అనుసరించి మనము ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే ఆ వేదవిహితమైనటువంటి కర్మలని మన శక్తి అనుసారం ఇవి మనమందరం చేయతగినటువంటి నానృతం వదేతనుంది, అబద్ధం చెప్పకూడదు అని. మా హింస్యాత్ సర్వభూతాన్ని అని, ఏ ప్రాణులని హింస పెట్టవద్దు అని. పరుల యొక్క ధనాన్ని ఆశించవద్దు అని. ఇవి సామాన్యమైనటువంటి ధర్మాలు. మన దైనందిన జీవితంలో మనం ఆచరించదగినటువంటి యజ్ఞయాగాదులు మనం నిర్వహించలేకపోవచ్చు. పైగా యజ్ఞయాగాదులు స్వర్గమనే ఫలాన్ని, ప్రధానమైనటువంటి స్వర్గమనే ఫలాన్ని ఉద్దేశించి చెప్పబడినటువంటి కర్మలు. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని చెప్పి వేదం చెప్పింది. జ్యోతిష్టోమ యాగం చేస్తే స్వర్గం వస్తుంది అని. అలాగే దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అని చెప్పి దర్శపూర్ణమాస యాగాలు చేస్తే స్వర్గం అనే ఫలం వస్తుంది అని.
ఇటువంటి యజ్ఞయాగాదులు సామాన్యులమైనటువంటి మనమందరం కూడా నిర్వహించగలిగినటువంటి ధర్మకార్యాలు కావు. కానీ మనం నిర్వహించదగినటువంటి ధర్మకార్యాలు చాలా ఉన్నాయిక. మొట్టమొదట వాటిని ఆచరించాలిక. మాతృదేవోభవ, పితృదేవోభవ, వీటిని మనం ఆచరించాలిక. ఈ లోకంలో ఈ తల్లిదండ్రులని, ఆచార్యుణ్ణి భగవంతుడిగా మనం భావించి మనం ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా తప్పనిసరిగా జయప్రదమవుతుంది, అందులో సందేహం లేదు. ఆచార్యుణ్ణి, మన గురువుని మనసులో ఉంచుకుని, హృదయంలో ఉంచుకుని, దైవస్వరూపంగా భావించి నీవే నాకు దిక్కు, నీవు తప్ప మరొక దిక్కు లేదు అని చెప్పి ఆ గురువులని మనసులో మనం భావించుకుని ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా తప్పనిసరిగా అది ఫలవంతం అవుతుంది. ధర్మము అంటే జైమిని మహర్షి పూర్వమీమాంసా శాస్త్రంలో చోదనాలక్షణో అర్థో ధర్మ అని చెప్పడం జరిగింది. చోదన అంటే విధివాక్యాలు, వేదంలో చెప్పబడినటువంటి విధివాక్యాలు. ఆ విధివాక్యాల చేత చెప్పబడినటువంటి ప్రయోజనము కలిగినటువంటి ఏదైతే ఉన్నదో అదే ధర్మము అంటే. నేను ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ వేదవాక్యాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇవన్నీ కూడా వేదవాక్యాలు. ఈ వేదవాక్యాల చేత చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవే కర్మలు అంటే, అదే ధర్మము అంటే. ధర్మము అంటే ప్రత్యేకించి వేరే ఏమీ లేదు. మనకి విధింపబడినటువంటి, మనము చేయతగినటువంటి, చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే ధర్మము అంటే. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యః పంథా విద్యతేయనాయ అని చెప్పి వేదంలో చెప్పబడింది. ఆ తమేవ విదిత్వా మృత్యుం అత్యేతి అని, ఆ బ్రహ్మమును తెలుసుకుని ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే మృత్యువును దాటగలరు అని. మృత్యువు అంటే సంసారము అని అర్థం. జన్మ మరణ ప్రవాహాత్మకమైనటువంటి ఈ సంసారాన్ని దాటగలగాలి. మనమందరం కూడా ఈ చక్రంలో తిరుగుతున్నాం. పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ జన్మ ఎత్తుతున్నాం. ఈ చక్రంలో తిరుగుతున్నాం మనం. ఈ చక్రాన్ని నుంచి, ఈ సంసార చక్రం నుంచి బయటికి రావాలి అంటే ఆత్మతత్వ ఉపాయము తప్ప మరొకటి లేదు. ఆ బ్రహ్మమును బ్రహ్మధ్యానము చేసి ఆ బ్రహ్మమును తెలుసుకుని, ఆ పరమాత్మను తెలుసుకుని, ఆ పరమాత్మ జ్ఞానం వల్లనే ఈ మృత్యువును అంటే జన్మ మరణ ప్రవాహాత్మకమైనటువంటి ఈ మృత్యువును దాటగలము అని. నాణ్యః పంథా విద్యతే అయనాయ. ఈ మోక్షాన్ని పొందడానికి మరొక ఉపాయము లేదు. తరతి శోకం ఆత్మవితు అని చెప్పి మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి, వేదాంతము ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎవరైతే ఆత్మవిత్, ఆత్మను తెలుసుకున్నాడో వాడు శోకం తరతి, శోకము అంటే అనర్థము. అనర్థము అంటే మనం ఏదో అనర్థం అనుకుంటున్నాం, అసలు సంసారమే అనర్థము. ఈ సంసారం అనేటువంటి అనర్థాన్ని దాటుతాడు అని. ఎవరు దాటుతాడు? ఎవరు అతిక్రమిస్తాడు? ఎవరైతే ఆత్మవేత్త, ఆత్మజ్ఞాని ఎవరైతే ఉన్నాడో అతడే ఈ సంసారం అనేటువంటి మృత్యువును దాటగలడు. కాబట్టి మోక్షము పొందడానికి జ్ఞానము తప్ప, ఆత్మజ్ఞానము తప్ప మరొక ఉపాయం లేదు. కర్మలు ఉన్నాయే, ఇందాక నేను చెప్పాను ధర్మము అన్నా కర్మలు అన్నా ఒకటే అని.
ఈ కర్మల వల్ల మోక్షము అసలే లభించదు. మనం ఇందాక నా కర్మణా నా ప్రజయా నధేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని. నా కర్మల వల్ల, ప్రజయ సంతానము వల్ల, నా ధనేన ధనము వల్ల అమృతత్వం అంటే మోక్షము లభించదు. మరి ఏమిటి? త్యాగేన, త్యాగము చేత. త్యాగము అంటే సన్యాసాశ్రమము అని అర్థం. కేవలం సన్యాసము వల్లనే, సన్యాస ఆశ్రమ స్వీకారం వల్లనే ఈ మోక్షము లభిస్తుంది అని. అయితే మనమందరం సంసారంలో ఉన్నాం, భార్యాబిడ్డలు ఉన్నారు. మనమందరం కూడా సన్యసించగలమా? ఒక్కసారి అందరినీ విడిచిపెట్టేయగలమా? శంకర భగవత్పాదులు అంటారు, ఇప్పుడు నాకు దుఃఖం వస్తే నేను బాధపడడం అదొక కొంత న్యాయం. కానీ తాను బాగున్నా, తన భార్య బాగోకపోయినా, తన సంతానము బాగోకపోయినా తానే బాధలలో ఉన్నాడు, తానే బాధితుడు అని భావిస్తున్నాడు మానవుడు. వాళ్ళు సుఖంగా ఉంటే తాను చాలా సుఖంగా ఉన్నాను అని భావిస్తున్నాడు. అదే అన్నారు శంకర భగవత్పాదులు, వాళ్ళు సకలంగా ఉన్నట్లయితే, సంతోషంగా ఉన్నట్లయితే తాను సంతోషంగా ఉన్నానని, వాళ్ళు విచారంలో ఉన్నట్లయితే తాను విచారంలో ఉన్నాను అని చెప్పి భావిస్తున్నాడు. కానీ ఆ దుఃఖం తనదా? తనకి సంబంధించినదా? భార్యాపుత్రులకు సంబంధించినటువంటి దుఃఖం అది. కానీ తన మీద ఆరోపించుకుంటున్నాడు తను. పైగా మన యొక్క ప్రవృత్తి అంతా కూడా అజ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రవృత్తి. ఈ సంసారంలో మనందరి యొక్క ప్రవృత్తి అజ్ఞానం. ఎందువల్లంటే బ్రహ్మజ్ఞానం ఎందుకు కలగలేదు? ఇదేం కొత్త విషయం ఏం కాదు. బ్రహ్మజ్ఞానం మనకెందుకు సిద్ధించలేదు? అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల మనం బ్రహ్మమును తెలుసుకోలేకపోయాం. ఈ అజ్ఞానం వల్లనే మనం ఈ సంసారంలో ఇది ఎంత సత్యమో అని చెప్పి మనం భావిస్తున్నాం. సత్యము అని చెప్పి భావించి కదా మనం దానిని గ్రహిస్తున్నాం. అక్కడ ఒక 100 రూపాయల కాగితం ఉంది, ఇక్కడ ఒక చిత్తు కాగితం ఉంది. దేనిని గ్రహించడానికి మనం వెళుతున్నాం? ఆ కాగితాన్ని గ్రహించడానికే వెళ్తున్నాం మనం. అది సత్యమని భావించాం కాబట్టి. కానీ నిజమైన సత్యం అదా? దానివల్ల నీకు సాంసారికమైనటువంటి ఏదో సంతోషం లభించవచ్చు, కానీ నీకు పరమ పురుషార్థము, నీ జీవితాశయము లభిస్తుందా? కర్మల వల్ల లభించదు అంటే మరైతే వేదం ఎందుకు కర్మల్ని విధించింది? వేదం కర్మకాండంతా కర్మల్ని విధించింది కదా, దాని మీదనే కదా జైమిని మహర్షి పూర్వమీమాంసా శాస్త్రాన్ని, ఆయన పెద్ద శాస్త్రాన్ని 12 అధ్యాయాలు కలిగినటువంటి సూత్రాలని ఆయన న్యాయమాల అని చెప్పి ఆయన రచించారే. మరి ఎందుకు వేదం కర్మల్ని విధిస్తోంది? నా కర్మణ అన్నారుగా, కర్మల వల్ల మోక్షం లభించదన్నారుగా, మరి మీరే కర్మలను ఆచరించాలని చెప్తోంది వేదం. మరి ఇది విరుద్ధం కదా? దేనివల్ల అయితే మోక్షం లభించదో ఆ కర్మలన్నీ ఆచరించు అని ఎందుకు చెప్తోంది అంటే అజ్ఞానం నశించాలి కదా. నీకు అజ్ఞానం నశించాలి అంటే, ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి అంటే నీ మనస్సుకి, నీ హృదయాన్ని పట్టినటువంటి తెర ఒకటి ఉన్నదే, అజ్ఞానం అనే తెర, అది పోవాలి. ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి. బ్రహ్మమును తెలుసుకోవాలి అంటే యోగ్యత ఉండాలి. అందరికీ కూడా వేదాంతంలో ఎందుకు ప్రవృత్తి కలగదు? ఎందుకు కలగదు అంటే యోగ్యత ఉండాలి. మనస్సుకి, ఆ హృదయానికి ఆ యోగ్యత ఉండాలి.
ఏమిటా యోగ్యత అంటే ప్రాథమికమైనటువంటి యోగ్యత చిత్తశుద్ధి, మనస్సు నిర్మలంగా ఉండడం, మనస్సుని మనం ఏకాగ్రంగా చేయగలగడం, మనస్సుని మనం ఆత్మతత్వమందు నిలపగలగడం. అటువంటి చిత్తశుద్ధి నిష్కామ బుద్ధితో కోరికలు, దాని మీద కోరికలు లేకుండా నీవు కర్మలను కానీ ఆచరిస్తే, జాగ్రత్తగా గమనించండి, నిష్కామ బుద్ధితో వేద విహితమైనటువంటి కర్మల్ని మనం ఆచరించాలి. మన కోసమే కర్మలు విధింపబడ్డాయి. ఆ కర్మలని నిష్కామ బుద్ధితో ఫలాన్ని ఆశించకుండా వాటిని కానీ మనం ఆచరిస్తే ఏం సిద్ధిస్తుందని చెప్పింది శాస్త్రం? బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి హిరణ్యగర్భుని యొక్క బ్రహ్మలోక ప్రాప్తి, బ్రహ్మలోకం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మలోకం లభిస్తుంది. అక్కడ హిరణ్యగర్భుడు చేసేటువంటి మహావాక్యాల యొక్క ఉపదేశం, అహం బ్రహ్మాస్మి, ఇప్పుడు మనం వింటున్నటువంటి మాట యజుర్వేదానికి సంబంధించినటువంటిది. తత్వమసి ఛాందోగ్యోపనిషత్తుకి సంబంధించినటువంటి, సామవేదానికి సంబంధించినటువంటి మహావాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయోపనిషత్తుకు సంబంధించినటువంటి ఋగ్వేదానికి సంబంధించినటువంటి మహావాక్యం. అయమాత్మా బ్రహ్మ మాండూక్యోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినటువంటి మహావాక్యం. 4 మహావాక్యాలు. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని చెప్పి ఏమిటి మహావాక్యాలకు అర్థం? అయ్యా, జీవుడు అంటే మరొకడు భిన్నుడు ఏమీ కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపమే అని చెప్పి మహావాక్యాల యొక్క ఉపదేశం చేస్తాడు హిరణ్యగర్భుడు. ఈ మహావాక్యాల యొక్క ఉపదేశం వల్ల బ్రహ్మజ్ఞానం కలిగి ఆ హిరణ్యగర్భుడితో సహా మోక్షాన్ని పొందుతారు అని. అంటే ఏమైంది? మనకి విధింపబడినటువంటి కర్మలని నిష్కామ బుద్ధితో కానీ మనం ఆచరిస్తే సాధ్యమైనంత వరకు, ఇప్పుడు ఇంత ధనాన్ని కూడబెట్టాలి అనుకున్నాం. ఇంత ధనాన్ని కూడబెట్టాలి అంటే ఇంత ధనము ఒక్కసారి మనం పెట్టలేకపోవచ్చు, కానీ కొంచెం కొంచెం ధనం అక్కడ పెడితే ఏమో ఒకప్పటికి ఇంత ధనం అవుతుంది. పుణ్యం కూడా అటువంటిదే. కొంత మనకు చేయతగినటువంటి కర్మలు, ఆ కర్మలని అయ్యో ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, ఇది నాకు సాధ్యము కాదు అంటే ఎప్పటికీ లభించదు. కానీ చేయతగినటువంటి కర్మలు, మనకు విధింపబడినటువంటి కర్మలు, పైగా ఆయా ఆశ్రమాలకి యోగ్యమైనటువంటి కర్మలు, వీటిని జాగ్రత్తగా గమనించండి. సకామ బుద్ధితో కానీ చేసినట్లయితే, కోరికలతో కానీ చేసినట్లయితే ఏమవుతుంది? ఏదో స్వర్గలోకం వస్తుంది, మోక్షం వస్తుందా? రాదు. ఆ స్వర్గలోకం కూడా చాలా గొప్ప ఫలము అని అనుకుంటారు అంతా కూడా. కొద్ది కాలం ఆ సుఖాల యొక్క అనుభవం, తరువాత చూడండి, బ్యాంకులో ఇంత డబ్బు దాచుకున్నాం, కొంచెం తీసేసి సుఖాన్ని అనుభవించాం. చివరికి ఏమవుతుంది? అక్కడేం లేదు, అనుభవించడానికి ఏమీ లేదు. ఈ స్వర్గం అనే సుఖం కూడా అటువంటిదే. స్వర్గం అనే సుఖం కూడా నువ్వు చేసినటువంటి కర్మలు, సత్కర్మలు ఏవైతే ఉన్నాయో, సకామ బుద్ధితో నువ్వు చేసేవే కర్మలు, వాటి వల్ల లభించినటువంటి పుణ్యం ఉన్నదే, ఆ పుణ్యం కొద్ది కొద్దిగా తరిగిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు భూలోకంలో పడాల్సిన పరిస్థితి తప్పదు. భూలోకంలో పడిన తర్వాత మళ్ళీ వాడు మనిషిగానే పుడతాడని నమ్మకము లేదు. వాడి యొక్క పూర్వజన్మ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో
ఆ కర్మల వల్ల ఆ కర్మలు ఉద్బుద్ధమైనప్పుడు పరమేశ్వరుడే నిర్దేశిస్తాడు. మనం అనేక కర్మలను ఆచరించి ఉన్నాయి, పోగైపోయి ఉన్నాయి, గుట్టలు గుట్టలుగా ఉన్నాయి కర్మలు. ఎన్ని కర్మలు చేస్తున్నాం మనం, ఎన్ని పాపకర్మలు చేస్తున్నాం, ఎన్ని పుణ్యకర్మలు చేస్తున్నాం. పుణ్యకర్మల వల్ల ఆ స్వర్గాది ఫలాలు అనుభవించాలి, పాపకర్మల వల్ల నరకాది ఫలాలని అనుభవించాలి. ఇవన్నీ అనుభవించిన తరువాత కదా నీకు మళ్ళీ. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మలని నిష్కామ బుద్ధితో ఎప్పుడైతే ఆచరించేవో నీకు ఆ స్వర్గం రాదు. నీవు అనుకున్నటువంటి లౌకికమైనటువంటి ఫలాలు రావు. స్వర్గలోకంలో ఉన్నటువంటి అగ్ని, వాయువు, సూర్యుడు మొదలుగా కలిగినటువంటి దేవతలు కూడా మానవులను చూసి ఈర్ష్యపడతారట, మనల్ని చూసి. ఎందుకని? ఈ మానవ జన్మ అనేటువంటిది జన్మలలో ఎంతో గొప్ప జన్మ ఇది. మనం ఎంత పుణ్యం చేసుకున్నామో మనల్ని మనం చూసి మనమే గర్వించుకోవాలి. మనం ఎంత పుణ్యం చేసుకుంటే మనకి మానవ జన్మ లభించింది. ఇన్ని వేల కోట్ల జన్మలలో మానవ జన్మ లభించింది అంటే మనం ఎంతో గొప్ప అదృష్టం చేసుకున్నాం, పుణ్యం చేసుకున్నాం. ఈ జన్మ ఎటువంటిది అంటే మోక్షాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి జన్మ, పరమపురుషార్థాన్ని సాధించడానికి యోగ్యమైనటువంటి జన్మ ఇది, ఈ మానవ జన్మ. మరే జన్మ వల్ల కూడా మోక్షాన్ని పొందేటువంటి పరిస్థితి లభించదు. స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకే లభించలేదు అంటే మిగతా జన్మల గురించి చెప్పాలా? వాళ్ళకక్కడ ఈ మహావాక్యాల యొక్క ఉపదేశము లేదు. కేవలం రంభా, ఊర్వశి, మేనక అని చెప్తూ ఉంటారు కదా. అనేక సుఖాలు అనుభవించి తిరిగి కింద పడవలసిందే. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే వేద విహితమైనటువంటి కర్మలని చేతనైనంత వరకు, ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం మనం కానీ పోగు చేస్తే అంత అవుతుంది కదా. ఇది నా వల్ల కాదు, నీ వల్ల అయిందే ఆచరించు. ఇది నా వల్ల కాదు అంటే నిజమే, నా వల్ల కాలేదు అది. ఎందుకని? అంత యోగ్యత నాకు లభించలేదు కాబట్టి, అంత అర్హత నాకు లభించలేదు కాబట్టి ఇది నా వల్ల కాదు అనుకున్నాం. కానీ నీ వల్ల అయినది ఒకటి ఉందిగా, నీ వల్ల అయినటువంటి కర్మలను కూడా నువ్వు ఆచరించవా? తల్లిదండ్రులని భగవంతుడిగా పూజించడం నీ వల్ల కాదా? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పెడుతున్నాం మనం. వాళ్ళే మనకి జన్మనిచ్చినటువంటి మన బాగోగులను చూసి వాళ్ళు తినక మనల్ని పెద్దవాళ్ళు చేసినటువంటి వాళ్ళే మనకి అక్కర్లేని వాళ్ళు అయిపోయారు. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో అనాథాశ్రమాల్లో పెట్టేస్తున్నాం మనం. నువ్వు ప్రాథమికమైనటువంటి కర్మలనే నువ్వు ఆచరించలేదు. గురువుని చూస్తే తప్పుకుని వెళ్ళిపోతున్నాం మనం. గురువుకి నమస్కారం చేసి వారిని మనం ఎప్పుడైనా పూజించామా? అతిథి దేవో భవ అని శాస్త్రం చెప్పింది. అతిథిని దైవస్వరూపంగా భావించు అని చెప్పింది. ఎంత గొప్ప విషయం అది. ఇంటికి అతిథి వస్తే చేతనైనంత వరకు, ఇప్పుడు ఈ కాలం ఇటువంటిది నిజమే, చేతనైనంత వరకు ఇంట్లో ఉన్న కాస్త పండు తీసి ఇవ్వలేవా? కూర్చోపెట్టి ఆకు వేసి భోజనం పెట్టి అంత న్యాయంగా చేయాల్సిన పరిస్థితి. ఆ ఇంటికి వచ్చినటువంటి అతిథి ఆకలి తీర్చి సంతోషపెట్టి పంపాలి మనం. పోనీ అంత చేయలేదు, గ్లాసుడు మంచినీళ్ళైనా ఇస్తున్నావా? ఇంటికి వచ్చినటువంటి ఆకలితో ఉండి దాహంతో ఉండి ఇంటికి వచ్చిన అతిథికి మనం ఏమీ పరిచర్యలు చేయకుండా పంపించేస్తే ఎంత పాపమో శాస్త్రం ఏం చెప్పిందంటే, ఆ అతిథి తనకున్నటువంటి పాపాలన్నీ ఆ ఇంట్లో వదిలేస్తాడట. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏమైనా ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడట.
అతిథి దేవో భవ అంటే అంత అర్థం ఉన్నది. ఇంటికి వచ్చినటువంటి అతిథికి చేతనైనంత సాయం చేయలేమా? కానీ ఈ కాలం అంటాం మనం, నిజమే కాలమహిమ, కానీ మనకి చేతనైనదండి. చేతనైన కర్మలను కొన్ని ఉన్నాయిగా, యజ్ఞయాగాదుల దాకా పోవద్దు, చేతనైన కర్మలు ఉన్నాయి కదా. చాలామంది కోరిక ఏంటంటే పక్కవాడు బాధపడితే మనకి సంతోషం, పక్కవాళ్ళు దుఃఖంలో ఉన్నారు అంటే మనకు ఆనందం. ఎందుకు? ఏమి విపత్కర పరిస్థితి? యోగశాస్త్రం ఏం చెప్పిందంటే, మీకు మనకి వేదాలన్నీ ఉన్నాయి, వేదాల్లో కర్మలు ఉన్నాయి, మళ్ళీ ఎక్కడో చాలా విషయాల్లోకి వెళ్ళిపోతాం. నేను ఇంతకా చెప్పినట్టుగా ఈ విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో, అతిథిని పూజించు, తల్లిదండ్రులని పూజించు, ఆచార్యుని సాక్షాత్తు దైవస్వరూపంగా భావించు, ఈ కర్మలు ఉన్నాయే, ఇవి కాకుండా ఫలాన్ని ఆశించేటువంటి కర్మలు, పశుపుత్రాదులని మనకి ప్రసాదించేటువంటి కర్మలు, స్వర్గాది ఫలాలని ఇచ్చేటువంటి కర్మలన్నీ ఉన్నాయి. కానీ నువ్వు ఫలాన్ని ఆశించకు, నువ్వు చెయ్యి ఆ కర్మలు. నిష్కామ బుద్ధితో శాస్త్రం విధింపబడినటువంటి కర్మలని నువ్వు ఆచరించు. ఆచరిస్తే ఏమి ఫలం చెప్పబడింది అంటే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని. ఆ హిరణ్యగర్భుని యొక్క బ్రహ్మలోకంలో స్థానం లభిస్తుంది. అక్కడ వారు చేసి ఎందువల్ల అంటే జాగ్రత్త, నిష్కామ బుద్ధితో ఎప్పుడైతే కర్మలు నువ్వు ఆచరించేవో చిత్తము శుద్ధమైంది. మన చిత్తము ఎందుకు మలినమైంది ఒకసారి మనం ఆలోచిస్తే కోరికలే కారణం. కోరికలు, ఎన్ని కోరికలు! నాకు ఏదో ఇంత ధనం దొరికింది, సంపాదించుకున్నాను, సంతృప్తి లేదు, అంతొస్తే బాగుండును అనుకుంటున్నాను నేను. అంతా ఇచ్చాడు దేవుడు, అయినా సంతృప్తి లేదు. అంత వస్తే బాగుండును అని, అయినా సంతృప్తి లేదు. మా పక్కవాడిగా అంత ఉంది కదా, ఇది దుఃఖం. మనకు ఉన్నది అని సంతోషం కాదు, వాడికి ఉన్నది అని, నాకంటే ఎక్కువ ఉన్నది అని చెప్పి దుఃఖం. యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పాడు యోగశాస్త్రంలో. చిత్తవృత్తులు, మన చిత్తంలో ఉన్నటువంటి అనేక ఆలోచనలు, వాటిని ఆపాలి, వాటిని నిరోధించగలగాలి. మన చిత్తం ఏం చేస్తోందంటే మనల్ని వదిలిపెట్టి పారిపోతోంది, విషయాల మీదకి వెళ్ళిపోతోంది, వద్దన్నా కూడా వినట్లేదు. ఏదో ఒక పాపకర్మ ఉన్నది, ఓ స్త్రీని నగ్నంగా చూడొద్దు అని చెప్తే నా మనసు ఒప్పుకోవట్లేదు, వెళ్ళిపోతోంది అంతే. ఆ పని నువ్వు వద్దయ్యా, చెయ్యొద్దయ్యా అని చెప్తోంది శాస్త్రం, అయినా నా మనసు ఒప్పుకోవట్లేదు. నా మనస్సే నాకు అధీనంలో లేనప్పుడు నా భార్యాపుత్రులు నా అధీనంలో లేరని బాధపడడం ఎంత వివేకం. నా మనస్సే నాకు అధీనంలో లేదు, నా మనస్సే నేను చెప్పినటువంటి మాటని వినటం లేదు. కేనోపనిషత్తులో కేనేషితం పతతి ప్రేషితం మనః అని చెప్పి ఉపనిషత్తులో మొదటి మంత్రం. శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఎవరు ప్రేరేపించారండి మనస్సుని? విషయాల మీదకి దుముకుతోంది నా మనస్సు, బాహ్య విషయాల మీదకి దుముకుతోంది. ఎవరు ప్రేరేపించారండి? ఎవరు కోరుకున్నారు? ఎవరు ప్రేరేపించారు? ఎవరి ప్రేరణతో ఈ మనస్సు విషయాల మీదకి వెడుతోంది అని మామూలుగా ఆలోచిస్తే ఇది ఎంత అవివేకంతో కూడిన ప్రశ్న అని అనిపిస్తుంది. నా మనస్సు నా ఇష్టం, నా మనస్సు నా ఇష్టం కాబట్టి విషయాల మీదకి వెళ్ళింది. ఎవరు ప్రేరేపించడం ఏమిటి? ఒకళ్ళు ప్రేరేపించాలా? కానీ చాలా వివేకంతో కూడుకున్నటువంటి ప్రశ్న అది. ఎవరో ఒక ఉత్తమాధికారి, ఉత్తమ శిష్యుడు వేసినటువంటి ప్రశ్న. గురువుగారు, నా మనస్సుని ఎవరు ప్రేరేపించారండి? ఎవరు ప్రేరేపిస్తే ఈ మనస్సు విషయాల మీదకు దుముకుతోంది అని. అంటే మనస్సు స్వతంత్రం కాదు, చెప్పిన మాట వినదు.
ఇది ఒక జడ పదార్థం. గొడ్డలి చెట్లని నరకగలదు, నేను నరకలేను, గొడ్డలే నరుకుతుంది. కానీ ఇంట్లో ఉన్న గొడ్డలి తనంతట తానుగా వెళ్ళి చెట్లను నరికేసి వచ్చేస్తుందా? అది చేతనాధిష్ఠితం కావాలి. ఒక చేతన పదార్థం చేత అధిష్ఠితమైనప్పుడు, పట్టుకొనబడినప్పుడు అది ఆ పని చేయగలదు. మనస్సు కూడా అటువంటిదే. మనస్సు కూడా గొడ్డలిలాగా జడ పదార్థం. అది ఈ జడ పదార్థము కూడా ఎవరి చేత? ఒక పరమాత్మ ఆశ్రయం కావాలి. ఆ గొడ్డలికి ఆశ్రయం కావాలి అన్నట్టుగా ఈ ఇంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా అచేతనమైనటువంటి జడ పదార్థాలు. చేతనమైనటువంటి పదార్థం ఒక్కటే, పరమాత్మ. పరమాత్మ చైతన్యాన్ని ప్రసాదించాడు కాబట్టి అవి ఆయా పనులు చేయగలుగుతున్నాయి. గురువుగారు చెప్తారు, నీవు అడిగేవు కదా నాయనా, ఎవరు ప్రేరేపించగా ఈ మనస్సు విషయాల మీదకి వెడుతోంది అని చెప్తూ, ఆ ప్రేరేపించిన వాడు ఎవరు అంటే అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అని. ఎంతో ఈ వేదాంతము, ఈ ఉపనిషత్తులు చాలా చాలా అంటే చాలా గురువుల యొక్క ఉపదేశం వలన మనం తెలుసుకోవాలి తప్ప ఏవో వ్యాఖ్యానాలు సొంతంగా చదువుకుందామన్నది భ్రమ. గురువుల యొక్క ఉపదేశం అవసరం. ఉపనిషత్తు ఏం చెప్పింది? నాకు బ్రహ్మం, జాగ్రత్తగా చూడండి, నాకు బ్రహ్మము బాగా తెలిసినది, నేను పరమాత్మని బాగా తెలుసుకున్నాను అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి బ్రహ్మము అసలే తెలియలేదు. ఎవరైతే నాకు బ్రహ్మము తెలియలేదు అనుకున్నారో వాళ్ళకే నిజంగా బ్రహ్మము తెలిసినది. అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతామనే. ఏమిటి దీని అర్థం? నేనంటే నా పరమాత్మ స్వరూపం, నేను జీవుడు అంటే చైతన్యం, సాక్షాత్ పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మకు కొన్ని ఉపాధుల యొక్క సంబంధం వల్ల, మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల కారణంగా ఉపాధుల యొక్క సంబంధం వచ్చింది. ఉపాధులు అంటే ఈ శరీరం, అంతఃకరణం, ఇవే ఉపాధులు. అంటే ఒక మనిషికి ఒక చొక్కా తొడిగినటువంటి మనిషి ఒకలా కనిపిస్తాడు, ఇంకొక రకం వస్త్రం ధరింపచేసాం ఇంకొక రకంగా కనిపిస్తాడు. మనిషి ఒక్కడే. ఈ జీవుడు కూడా ఈ ఉపాధుల కారణంగా, ఈ అంతఃకరణము, శరీరము, ఇంద్రియాలు, ఈ ఉపాధుల కారణంగా, ఉపాధులు అంటే వచ్చి చేరినవి అని అర్థం సామాన్యంగా చెప్పుకోవాలంటే, వచ్చి చేరినటువంటి ఉపాధుల కారణంగా ఈ జీవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను బ్రాహ్మణుణ్ణి, నేను ఈ పనులు చేస్తున్నాను అని చెప్పి తన యందు అన్నిటినీ ఆరోపించుకుంటున్నాడు. తన యందు బ్రాహ్మణత్వాన్ని, కర్తృత్వాన్ని ఇవన్నీ ఆరోపించుకుంటున్నాడు తన మీద. కానీ తాను ఎవరు? పరమాత్మ స్వరూపం. జీవుడు అంటే చైతన్య స్వరూపం, పరమాత్మ స్వరూపం. ఈ జీవుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే ఈ ఉపాధుల సంబంధం కారణంగా ఉన్నదో ఆయన యందు బ్రహ్మధర్మాలన్నీ పోయినాయి, కొన్ని జీవధర్మాలన్నీ, అచేతన ధర్మాలన్నీ కూడా తన యందు లేని ధర్మాలని ఆరోపించుకున్నాడు. దీనినే అధ్యాస అన్నారు. శంకర భగవత్పాదులు అధ్యాస అన్నారు. మీకు ఉదాహరణ చెప్తా. స్వచ్ఛమైనటువంటి తెల్లని స్ఫటికం ఉన్నది, తెల్లటి స్ఫటికం. ఆ తెల్లటి స్ఫటికం పక్కన ఒక ఎర్రని మందార పుష్పం పెట్టాం. ఈ స్ఫటికం ఎలా కనిపించింది అంటే ఎర్రగా ఉన్నది అని చెప్పి భ్రమ కలిగింది. రక్తః స్ఫటికః అని. వస్తుతః శ్వేతః స్ఫటికః, స్వచ్ఛః స్ఫటికః, స్వచ్ఛమైనటువంటి స్ఫటికం అది. కానీ ఏమని భ్రమ కలిగింది మనకి? రక్తః స్ఫటికః అని చెప్పి రక్తత్వ భ్రమ కలిగింది.
ఈ రక్తత్వ భ్రమ, ఇది ఎర్రగా ఉన్నది అనే భ్రమ ఎప్పుడు పోవాలి? ఇది ఉపాధి, ఒక సంబంధము. ఈ ఎర్రని పుష్పము మందార పుష్పం అనేటువంటిది ఒక ఉపాధి. ఈ ఉపాధి తొలగిపోతే మందార పుష్పాన్ని పక్క నుంచి తీసేయండి, ఏం మిగిలింది? ఆ స్వచ్ఛమైనటువంటి తెల్లని స్ఫటికం మిగిలింది, మరేమీ లేదు. రక్తత్వ భ్రాంతి, ఎర్రనిది అనేటువంటి భ్రాంతి కూడా తొలగిపోయింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఆ ఎర్రని ఒక మందార పుష్పం అనే ఉపాధి అన్నట్టుగా ఈ చైతన్యానికి అంతఃకరణము, శరీరము, ఈ ఉపాధులన్నీ వచ్చాయి. ఈ ఉపాధుల కారణంగా మనం లేని ధర్మాలని ఆరోపించుకుంటున్నాం. జాగ్రత్తగా చూడండి, స్ఫటికమందు లేని ధర్మాలని ఎలాగైతే ఆరోపించుకున్నామో అదేవిధంగా ఈ జీవుని యందు కూడా లేని ధర్మాలని ఆరోపించుకున్నాం మనం. వస్తుతః బ్రాహ్మణత్వం, ఆ పరబ్రహ్మ ఆయన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన, నిర్విశేష పరబ్రహ్మ స్వరూపమైన ఆయన యందు ఏ ధర్మాలు లేవు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, చైతన్యము, చైతన్య స్వరూపుడైన ఆయన యందు ఏ ధర్మాలు, ఎక్కడ ఏ ధర్మాలు లేవు. అటువంటి చైతన్య స్వరూపుణ్ణి నేను. జీవుడు అంటే చైతన్య స్వరూపం, పరమాత్మ స్వరూపం. ఈ పరమాత్మ స్వరూపానికి అంతఃకరణ, మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల ఈ ఉపాధి సంబంధం ఎందుకు వచ్చిందండి? అయితే ఎందుకు వచ్చింది అంటే మనం చేసుకున్నటువంటి కర్మలు, మనకి మనం చేసుకున్నటువంటి కర్మలు, సంచిత కర్మలు కొండ గుట్టలాగా ఉన్నాయి. ఒక్కొక్క కర్మని బయటికి తీస్తున్నాడు ఆయన పరమాత్మ. మనం పోనీ కర్మలు ఇక్కడితో ఆగిపోయా, ఈ సంసారంలో కూడా మనం కర్మలు చేస్తూనే ఉన్నాం. ఇంకా కర్మలు గుట్ట పెరిగిపోతుంది. పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఓ కర్మ తీసుకున్నాడు, ఆయన ఇష్టం అది. ఈ కర్మకి సంబంధించినటువంటి ఫలం అనుభవించు పో అన్నాడు, అనుభవిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఉపాధి కారణంగా ఈ జీవుడి యందు, ఈ చైతన్యమందు జీవత్వ భ్రాంతి కలిగింది. కేవలం ఈ ఉపాధులు తొలగిపోతే తాను ఏం మిగులుతుంది? చైతన్యం మాత్రమే మిగులుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఈ కర్మలను ఆచరించాలి. వేదవిహితమైనటువంటి కర్మలు ఇవి. నిష్కామ బుద్ధితో మనం ఆచరించినప్పుడు ఏమవుతుంది? ఇందాక మనం అనుకున్నట్టుగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు హిరణ్యగర్భుడు చతుర్దశ భువనాలకి, బ్రహ్మాండానికి అధిపతి అయిన, చతుర్దశ భువనాలని పరిపాలించేటువంటి జీవుడైన హిరణ్యగర్భుడు, ప్రథమ జీవుడైన, ప్రథమ శరీరి, ప్రథమ జీవుడు, ఆ పరమాత్మ సృష్టించినటువంటి ప్రథమ జీవుడైన, చతుర్దశ భువనాలకి అధిపతి. ఆయనకి ఒక పెద్ద ప్రారబ్ధం ఏమిటి అంటే, ఆయన అనుకున్నట్ట, నాకు ఒక పెద్ద ప్రారబ్ధం ఏమిటి? నా ప్రారబ్ధం ఈ చతుర్దశ భువనాలని పరిపాలించడమే నేను చేసుకున్నటువంటి పెద్ద ప్రారబ్ధం. మనకేదో అధికారం లభించింది, మనం ఏదో అధికారంతో మనం ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నాం అనుకున్నాం, కానీ అది మనం చేసుకున్నటువంటి ఒక పెద్ద ప్రారబ్ధం. అది మనం చేసుకున్నటువంటి మా పుణ్యకర్మలో, పాపకర్మలో, దానివల్ల మనకు కలిగినటువంటి ఫలం అది. హిరణ్యగర్భుడు కూడా ఆ రకంగా భావించేట, నేను చేసుకున్న ప్రారబ్ధం ఇది, ఈ ప్రారబ్ధం కూడా నశించిపోతే వీళ్ళందరితో పాటు, తనతో పాటు వచ్చారు కదా, ఈ బ్రహ్మలోకానికి వచ్చారు కదా, వాళ్ళతో పాటు ఆయన కూడా ముక్తుడవుతాడట. హిరణ్యగర్భుడు కూడా ఈ మహావాక్యాల యొక్క ఉపదేశం వల్ల ఆయన కూడా ముక్తుడవుతాడు. అంటే ఏమైంది? మనకి వేదము కర్మలని విధించింది, జ్ఞానాన్ని చెప్పింది. కర్మలను చేయమని చెప్తోంది. భగవద్గీత ఏం చెప్తోంది? కర్మణ్యేవాధికారస్తే, నువ్వు కర్మలను చెయ్యి, నువ్వు చేసేటువంటి కర్మలను చెయ్యి. మళ్ళీ చివరి అధ్యాయంలో 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పింది. ఇక్కడేమో అన్ని కర్మలు చేయయ్యా,
కురు కర్మ అని చెప్పింది. నువ్వు కర్మలు చేయవయ్యా అని చెప్పింది. అర్జునుడికి ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు? నువ్వు చేయదగినటువంటి కర్మలను నువ్వు చెయ్యి, కర్మల నుంచి నువ్వు తప్పించుకోవద్దు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మళ్ళీ 18వ అధ్యాయంలో ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలని విడిచిపెట్టేసి నన్ను శరణు వేడుకో అన్నాడు, నన్నే ఆశ్రయించు అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఎవరికైతే యోగ్యత లభించిందో వాళ్ళు అని అర్థం. ఆ చిత్తశుద్ధి అనేటువంటి చాలా ప్రధానం. అంటే చిత్తాన్ని, మనస్సుని భగవంతుడి మీద నిలపగలగడం. ఈ మహావాక్యాల యొక్క ఉపదేశం వల్లనే అది లభిస్తుంది. అంటే వేదాంత శాస్త్రం ఏం చెప్పింది అంటే, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పింది. ఇది వ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలలో మొట్టమొదటి సూత్రం. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది మొట్టమొదటి సూత్రం. అధ, అతః, బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి 3 పదాలు ఉన్నాయి ఈ సూత్రంలో. ఏం చెప్పింది? అధ అటు పిమ్మట, తదనంతరము, అతః అందువల్ల, బ్రహ్మ జిజ్ఞాస, జిజ్ఞాస అంటే కోరిక, ఇక్కడ బ్రహ్మ విచారము అని అర్థం. విచారము అంటే ఇంగ్లీష్లో డిస్కషన్ అంటాం కదా, అటువంటి విచారము అంటే ఏదో దుఃఖము అని అర్థంలో చాలా ప్రసిద్ధి చెందిపోయింది. విచారిస్తున్నాడు, విచారము అనేటువంటిది ఆలోచన అని అర్థం. బ్రహ్మ విచారం చెయ్యాలి అని అంటే బ్రహ్మము గురించి తాత్వికమైనటువంటి విచారము చెయ్యాలి అని. ఇది సూత్రానికి సామాన్యంగా అర్థం. అధ అటు పిమ్మట, అతః అందువల్ల బ్రహ్మ విచారం చెయ్యాలి అని. ఇప్పుడు బ్రహ్మ విచారము నాకు మోక్షాన్ని ప్రసాదించు, నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి గురువుని మనం ఇబ్బంది పెట్టడం కూడా న్యాయం కాదు. నాకు బ్రహ్మం అంటే చెప్పు, బ్రహ్మం అంటే చెప్పు అంటే అది యోగ్యత ఉండాలి కదా నీకు. ఇప్పుడు నాకు వైద్య శాస్త్రంలో ఇంత పెద్ద ఉద్గ్రంథం, దాని గురించి చెప్పు అంటే నాకు అర్థమవుతుందా? ఇంజనీరింగ్లో ఇంత పెద్ద గ్రంథం ఉన్నది, రసాయన శాస్త్రంలో ఇంత పెద్ద గ్రంథం ఉన్నది, ఆ గ్రంథం గురించి నాకు చెప్పు అంటే, ఆ విషయాన్ని గురించి నాకు చెప్పు అంటే నాకు అర్థమవుతుందా? యోగ్యత రావాలి కదా. నాకు ఎంబీబీఎస్లో సీటు కావాలి అన్నాడు. ఏం చదివేవరా అంటే 10th తప్పాను అన్నాడు. యోగ్యత ఉన్నదా? అంత విద్యలో ప్రవేశించడానికి కూడా యోగ్యత, ఏ విద్యకైనా యోగ్యత ఉన్నది. బ్రహ్మ విద్యకు కూడా ఒక యోగ్యత ఉన్నది కదా. ఇదేదో మనల్ని భయపెట్టారను, మనల్ని మనకి కాకుండా చేశారను, ఇదంతా మనం అనుకోవద్దు. ఏ విద్యకైనా ఒక యోగ్యత ఉంటుంది. ఆ యోగ్యత లభించిన తర్వాత ఆ విద్యలో ప్రవేశించడానికి అర్హత వస్తుంది. బ్రహ్మ విద్య కూడా అటువంటిదే. మొట్టమొదట యోగ్యతని సంపాదించు అన్నాడు. అందుకనే కర్మకాండ ముందు చెప్పారు, తర్వాత జ్ఞానకాండ వచ్చింది. ఏమిటా యోగ్యత అంటే, నిత్యానిత్య వస్తు వివేకం, శమదమాది సాధన సంపత్తి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, ముముక్షుత్వము. ఇది యోగ్యత. మనం శాస్త్రాధ్యయనం చేసి గురువుల ఉపదేశం పొంది నిత్యములేవి అనిత్యములేవి ఈ వివేకాన్ని సంపాదించాలి మనం. మనకు అది తెలియకనే మనం అనిత్య పదార్థాలు, అశాశ్వతమైనటువంటి పదార్థాలు పొందడానికి పరుగులెడుతున్నాం. మనం ఈ సంసారం అంతా అనిత్యమని తెలిసి కూడా శాశ్వతమైనటువంటి బ్రహ్మజ్ఞానము పొందడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆ వివేకం లేనందువల్ల, ఆ నిత్యానిత్య వస్తు వివేకం లేనందువల్ల. అందుకనే శంకర భగవత్పాదులు వివేక చూడామణి అనే గ్రంథం రాశారు. వివేకం అనేటువంటిది ప్రధానం. ఎందుకు స్వర్గలోకాన్ని పొందడానికి ఇన్ని యజ్ఞయాగాదులు,
అశ్వమేధ యాగాలు, ఇంకో యాగాలు, ఇన్ని యాగాలు, ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి ఫలాన్ని ప్రసాదించేవే, నిత్యమైనటువంటి ఫలాన్ని ప్రసాదించేవి కాదు. కానీ ఆ కర్మల్ని మానద్దోని కూడా మానేయమని కూడా చెప్పలేదు శాస్త్రం, నిష్కామ బుద్ధితో ఆచరించు అని. తద్యధేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యచితో లోకః క్షీయతే. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి వాక్యం. మనం కర్మల వల్ల మనం చేసుకున్నటువంటి ఈ లోకము ఏ విధంగా అయితే నశించుచున్నదో, కర్మల వల్ల మనం చేసుకున్నటువంటి మీరు కర్మల వల్ల అంటే యజ్ఞయాగాది కర్మల వల్ల మనం సంపాదించుకున్నటువంటి లోకం ఏమిటా లోకం? స్వర్గం అనేటువంటి లోకం. ఈ స్వర్గం అనేటువంటి లోకాన్ని మనం సంపాదించుకున్నాం, కానీ అది కూడా క్షీయతే, నశించిపోతుంది. ఇందాక నేను చెప్పాను కదా, అది కూడా నశించిపోతుంది. పైగా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి వాళ్లకున్న ఈర్ష్యాసూయలు తక్కువేమీ కాదు. ఎందుకంటే అందరి దేవతలలో అగ్నిదేవుడు ప్రధానం, ఆ తర్వాత వాయుదేవుడు ప్రధానం. అగ్నిదేవుడిని చూసి వాయుదేవుడికి, వాయుదేవుడిని చూసి మిగతా వాళ్ళకి అక్కడ ఈర్ష్యలున్నాయి, అసూయలున్నాయి. ఇక దుఃఖానికైతే అంతే లేదు. ఎందువల్ల? ఈ పుణ్యం నశించిపోతుంది కదా. మనం బ్యాంకులో డబ్బుల్ని తీసేసుకుని మనం హాయిగా అనుభవిస్తున్నాం. ఈ సంతోషంతో పాటు దుఃఖం ఓ పక్కన, అయ్య బాబోయ్ అందులో డబ్బు తరిగిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటి అని. దేవతల పరిస్థితి కూడా అదే. అయ్యో ఈ పుణ్యం నశించిపోతుంది, నశించిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటి అని. కాబట్టి నీకు శాశ్వతమైనటువంటి సుఖం అక్కడ కూడా ఏం లభించలేదు. ఆ సుఖము దుఃఖంతో కూడుకున్న సుఖం. అది దుఃఖ సమ్మిశ్రితమైనటువంటి, దుఃఖ సంభిన్నమైనటువంటి సుఖం. అది దుఃఖంతో కూడుకున్నటువంటి సుఖం. అది మనం ఈ బ్రహ్మానందము తప్ప, బ్రహ్మానందం అనేటువంటిది నిత్య సుఖం, అతిశయము లేని సుఖం. అతిశయము అంటే హెచ్చు తగ్గులు అని అర్థం. హెచ్చు తగ్గులు లేని సుఖం అది. స్వర్గాది సుఖం హెచ్చు తగ్గులు ఉన్నటువంటి సుఖం. మన ఈ మానవ లోకంలో సుఖాన్ని అనుభవిస్తున్నాం, అంతా సాతిశయమే. ఒకటి సుఖం కంటే నా సుఖం ఎక్కువ ఉండొచ్చు, ఇంకోటి సుఖం కంటే నా సుఖం చిన్నదే. కాబట్టి ఇదంతా కూడా సాతిశయమైనటువంటి సుఖం. నిరతిశయమైనటువంటి సుఖము అంటే బ్రహ్మానందం. శాస్త్రము ఛాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పిందంటే, నువ్వు ఎన్ని కర్మలను ఆచరించావు, ఎంత పని చేస్తే ఆ వరి పంట వచ్చి ధాన్యం పండి ఇంటికి బస్తాలతో ధాన్యం తెచ్చుకుంటున్నావే, ఎంత ఈ కృషి అనేటువంటిది ఎన్ని కర్మలను ఆచరించినందువల్ల వచ్చింది, అది శాశ్వతమా? ఇన్ని కర్మల వల్ల ఇంత ధాన్యం సంపాదించుకున్నాం, నిజమే, శాశ్వతమా? అదేవిధంగా ఇతద్యధేహ కర్మచితో లోకః క్షీయతే. కర్మల వల్ల మనం, కృష్యాది కర్మల వల్ల మనం సంపాదించుకున్నటువంటి ఫలం ఏ విధంగా అయితే అనిత్యమో నశించిపోతోందో, అదేవిధంగా ఈ పుణ్యమనే కర్మల వల్ల, యజ్ఞయాగాది కర్మల వల్ల, అదే పుణ్యము, ఆ పుణ్యం వల్ల లభించుకున్నటువంటి స్వర్గాది ఫలం కూడా అనిత్యమే, అశాశ్వతమే. కాబట్టి ఏది శాశ్వతమైన సుఖము, నిరతిశయమైనటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అదే శాశ్వతమైనటువంటి సుఖం. మనం గమనించాల్సింది, అయితే అవి అనిత్యము ఇవి అనిత్యం అని చెప్పారు కదా, అయితే ఏ కర్మలు చేయొద్దా? కర్మలు చేయొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. కర్మల్ని, మనకు విధింపబడినటువంటి కర్మలను ఆచరించాలి. అందుకే వేదం, ఇంత వేదం, దాంట్లో సగమంతా కర్మకాండే, కర్మల్లే. నువ్వు కర్మలను, విహిత కర్మలను ఆచరించకుండా, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాథమికమైనటువంటి మాతృదేవోభవ, పితృదేవోభవ ఇటువంటి కర్మలనే ఆచరించకుండా నీకు చిత్తశుద్ధే కలగకపోతే యోగ్యత ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నిత్యమైన సుఖమేది, నిత్యమైనటువంటి పదార్థమేది, అనిత్యమైనటువంటి పదార్థమేది, ఈ వివేకమే నిత్యానిత్య వస్తు వివేకము అని. ఇంకా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, యో వై భూమా
తదమృతం. ఆ భూమ పరమాత్మ, ఆయనే అమృతం అంటే. అమృతం అంటే శాశ్వతము అని అర్థం. మృతము కానిది అమృతం. స్వర్గంలో అమృతం తాగుతారట. మా చిన్నప్పుడు అనేవారు, స్వర్గలోకానికి వెళితే అమృతం తాగేస్తారట, అమృతం తాగేస్తే ఇంక వాళ్ళకి మరణం లేదుట అని. అమృతత్వం ఉన్నది, అది సాపేక్షమైనటువంటి అమృతత్వం. నిరపేక్షమైనటువంటి అమృతత్వం అంటే బ్రహ్మైక్యమే. సాపేక్షమైన అమృతత్వం అంటే కొంతకాలము అని అర్థం, చాలా కాలము అని అర్థం. పోని కొన్ని వేల సంవత్సరాలు. కఠోపనిషత్తులో నచికేతుడు తెలుసు కదా, చిన్న బాలుడు. వాజస్రవసుడు తండ్రి పెద్ద యాగాన్ని నిర్వహిస్తూ ఆ యాగంలో ఏం చేశాడంటే గోదానం చేయాలిగా చూశాడు. చూసి బాగా పాలిస్తున్నటువంటి ఆవుల్ని జాగ్రత్తగా పక్కకు పెట్టేసి ఇంట్లో దాచేసి పాలివ్వని, ఇంకా చివరి అంత్యదశకి చేరుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇంకా తనకు ఉపయోగం లేనటువంటి ఆవుల్ని దానంగా ఇచ్చేస్తాడు. అయిపోయిందల్లా మంచి మాట. అంటే ఈ ఉపాఖ్యానం వల్ల ఏం చెప్పారు అంటే, మనకు అక్కర్లేని వస్తువుని, మనకి పనికిరాని వస్తువుని దానంగా ఇచ్చేస్తున్నాం, మంచి వస్తువుని అట్టే పెట్టుకున్నాం. అది తప్పు అని చెప్పడం కోసం ఈ ఉపాఖ్యానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.